गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాస్తేవ హోమియోపతి ఇన్ ఫస్ట్ ఎయిడ్. Accidents will happen in the best regulated families. అంటే ఆ, అంటే చాలా క్రమశిక్షణతో అంటే జాగ్రత్తగా నిబద్ధతతో ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో కూడా ఈ యాక్సిడెంట్ అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీస్ లో ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హౌఎవర్ కేర్ఫుల్ వన్ ఈజ్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫాల్స్ టంబుల్స్ అక్కర్ అండ్ సీరియస్ ఇంజరీస్ మే కమ్ టు ఎనీ వన్ ఆఫ్ అస్. అంటే పడిపోవడము, లేకపోతే దొర్లిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి చాలా సీరియస్ గా గాయాలు అవ్వచ్చు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అమ్మా. ఉమ్, అవ్వచ్చు అని చెప్తున్నారు. The value of the homeopathic medication can be tried out by anyone who is wondering whether there is anything in the claim of this school that like cures like. అంటే ఎవరైనా హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. అసలు ఈ హోమియోపతి ప్రిన్సిపల్ లైక్ క్యూర్స్ లైక్ అనే దాంట్లో ఏమైనా ఉందా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చేస్తారు అది పనిచేస్తుంది అని అనే దాని గురించి ఆవిడ చెప్పారు. ది ఆర్థడాక్స్ రికమెండేషన్ ఈజ్ టు అప్లై అయోడిన్ టు ది ఇంజూర్డ్ స్కిన్ టు ప్రివెంట్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ అలోపతి వాళ్ళు ఏం చెప్తారు, ఇలా ఇంజరీస్ వచ్చి అయినప్పుడు చర్మానికి పైన అప్లై చేయమంటారు అయోడిన్. ఏంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా. ఇఫ్ దేర్ ఈజ్ సీరియస్ ఇంజరీ అండ్ షాక్, మార్ఫియా ఈజ్ గివెన్ hypodermically to kill pain and prevent and counteract shock. అంటే ఏంటంటే ఇఫ్ దేర్ ఏ సీరియస్ ఇంజరీ అయింది అనుకోండి, వాళ్ళ పడిపోయిన దాని వల్ల యాక్సిడెంట్ వల్ల షాక్ గురైతే వీళ్ళు ఏం చేస్తారు, మార్ఫియా అంటే పెయిన్ కిల్లర్ అనమాట అది. ఆ, అది హైపోడెర్మికల్లీ అంటే స్కిన్ కి ఇస్తారు, ఇంజెక్షన్ లాగా ఇచ్చేస్తారు. దానివల్ల పెయిన్ అనేది ఉండకుండా పోతుంది. మళ్ళీ ఆ షాక్ వల్ల కూడా ఏమీ అవ్వకుండా ఇస్తారనమాట. నౌ హోమియోపతి presents you with a more pleasant alternative and you do not need to wait for morphia. హోమియోపతి అయితే ఏం చేస్తుంది, చాలా ప్లెజెంట్ గా దీనికి ఆల్టర్నేషన్ ఇస్తుంది. ఏమి మనం వెయిట్ చేయాల్సిన, ఈ పెయిన్ కిల్లర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం, యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. అండ్ ఈవెన్ ది అయోడిన్ విల్ నాట్ బి రిక్వైర్డ్ ఫర్ అయోడిన్ మే కాజ్ సీరియస్ బర్న్స్ టు సెన్సిటివ్ స్కిన్స్ యాజ్ హ్యాస్ బీన్ సీన్ అగైన్ అండ్ అగైన్. అంటే ఇంకా ఈ పైన అప్లై చేయడానికి అయోడిన్ లోషన్ కూడా ఏమి అవసరం ఉండదు. ఎందుకంటే కొంతమందికి ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఈ అయోడిన్ వాడిన తర్వాత నుంచి, లోషన్ వాడిన తర్వాత నుంచి ఆ చర్మం సున్నితం అయిన వాళ్ళు ఈ మంటలు, సీరియస్ మంట వచ్చి ఆ ప్లేస్ అంతా సీరియస్ అవ్వడం, అలా మాటి మాటికి లేకపోతే ఈ మంటలు రావడం అనేది ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ కింద. The homeopathic way is to apply arnica locally in a weak watery solution and also to give it internally by the mouth. అంటే హోమియోపతిలో ఏంటంటే ఆర్నికా అనేది లోకల్ గా అప్లై చేయడం ఇన్ ఏ వీక్. అంటే ఏంటంటే వాటరీ సొల్యూషన్ అంటే డైరెక్ట్ గా ఆర్నికాని అలా అప్లై చేయకూడదు. కొంచెం
వీక్ అంటే ఆ మందు వీక్ అవ్వాలి అంటే డైల్యూషన్ వాటర్ లో కలపాలి. అప్పుడు ఎక్కువ మందు కాన్సన్ట్రేటెడ్ గా ఉండదు కదా, అప్పుడు అలా అప్లై చేయొచ్చు లోకల్ గా. అండ్ ఆల్సో టు గివ్ ఇట్ ఇంటర్నల్ గా కూడా అంటే పొటెన్సీస్ లో మనం వేయచ్చు. ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్ ఆఫ్ ఇట్స్ యాక్షన్, ట్రై ఇట్ ఇన్ ది థర్డ్ డెసిమల్ అండ్ యూ విల్ బి అగ్రీబ్లీ surprised how quickly it relieves the pain in even serious injuries and how it counters shock. అంటే మీరు ఎవరైనా డౌట్ ఉంటే, అనుమానం ఉంటే అది దాని పనితనం మీద, అది ఎలా పనిచేస్తుంది దాని మీద, మీరు థర్డ్ డెసిమల్ అంటే 3x లో వాడచ్చు. ఆ, వాడచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత బాగా పనిచేస్తుందని, ఎంత తొందరగా ఈ పెయిన్ నుంచి రిలీవ్ చేస్తుంది, ఇంకా ఆ ఇంజరీస్ వలన వచ్చినటువంటి షాక్ ని కూడా ఎలాగ తగ్గించేస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు అని చెప్తారు. మెనీ పేషెంట్స్ థాట్ దే వర్ బీయింగ్ గివెన్ మార్ఫియా వెన్ ఆల్ దే హ్యాడ్ వాజ్ ఆర్నికా ఇన్ some potency or other, which acted rapidly and beneficently without leaving any drug action behind or any craving for further doses of morphia. అంటే చాలా మంది పేషెంట్లు ఏమనుకుంటారు, ఇంకా ఇదే ఇవ్వాలన్నట్టుగా అనుకుంటారు. ఆర్నికాని కనుక పొటెన్సీలో ఇస్తే, ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇంకా దాని తాలూకు డ్రగ్ యాక్షన్ ఏమి వెనకాల ఉండదు, అంటే సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా, అది ఇండికేటెడ్ డ్రగ్ కాబట్టి అలోపతి లాగా దాని ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అది అంతవరకు పనిచేస్తే అది వెళ్ళిపోతుంది బయటికి. ఇంకా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి అనే తపన ఉండదు. మెనీ కేసెస్ ఆఫ్ మార్ఫియా డ్రగ్ ఎడిక్ట్స్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ది ఫస్ట్ డోస్ which a kindly doctor gave to soothe and palliate pain. అంటే చాలా కేసెస్ లో ఈ పెయిన్ కిల్లర్, ఈ మార్ఫియా అనేది, దానికి పేషెంట్స్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు అనమాట. ఇంకా డాక్టర్ ఏంటంటే ఫస్ట్ ఆ పెయిన్ నుంచి కొంచెం కొంచెం రిలీఫ్ రావాలని, పాలియేట్ చేయాలి అని చెప్పేసి అమ్మ ఇచ్చినప్పుడు ఇంకా దానికి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. Arnica, many skeptics have said and will say is only an old wives' simple, and you might just well apply cold water to the injured surface. It will do as much good. There is no medical action in arnica. The relief is entirely due to the cold water. అంటే ఆ, ఈ ఆర్నికా అనేది చాలా మంది అంటే ఆ, కొంతమంది ఉంటారు కదా, అది ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళు దాన్ని నమ్మరు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే ఈజ్ ఓన్లీ అండ్ ఓల్డ్ వైస్, అంటే ఇది మీ మూఢనమ్మకం, ఇది ఒక కట్టు కదా, ఎంతలా పనిచేస్తుంది అనేది అని చెప్తారు. కానీ ఏంటంటే ఆ, ఏదో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేశారనుకోండి, యూ మైట్ జస్ట్ యాజ్ వెల్ అది ఆర్నిక అప్లై చేయటము అంటే ఓ చల్లటి నీళ్ళు, దెబ్బ తగిలినప్పుడు చల్లటి నీళ్ళు పోస్తారు కదా, దాన్ని అలా అప్లై చేయడంతో ఈక్వల్. అంతే తప్ప దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఒకవేళ తగ్గింది అంటే ఏమిటి అర్థం అంటే ఆ నీళ్ళ వల్ల తగ్గుంటుంది తప్ప ఈ మందు వల్ల కాదు, మెడిసినల్ యాక్షన్ లేదు దానికి అని అంటూ ఉంటారు. లీవ్ ది సెప్టిక్స్ టు దేర్ అన్బిలీఫ్, అంటే అలాంటి సంశయ వెళ్ళబుచ్చేటువంటి వాళ్ళ యొక్క అపనమ్మకాన్ని మనం పక్కన పెట్టేయడం. ఐ హ్యావ్ నోన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీన్ ఇన్ అదర్స్ మైండ్ మై సెల్ఫ్ ది మార్వలస్ పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్నికా ఇన్ ఇంజరీస్. అంటే ఐ హ్యావ్ నోన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీన్ ఇన్ అదర్స్ అండ్ మై సెల్ఫ్. ఈవిడ అన్నదనమాట, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, ఇతరులు నాకు వేసుకుని ఇతరులకు వేసి చాలా మంచిగా పెయిన్ తగ్గించేస్తుంది ఈ ఇంజరీస్ లో అని చెప్తారు. ప్లస్ ఆ ఇంజరీస్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్స్ కదా ఈ పెయిన్, అవన్నీ వాటినన్నింటి కూడా తగ్గిస్తుంది అని చెప్పారు. అంటే ఈవిడ ఆర్నిక గురించి ఇంతలా చెప్పారు. మామూలుగా అయితే మనకి మాస్టర్ గారు కొన్ని కొన్ని డ్రగ్స్ ని ఆ, ఈజీగా చంటి పిల్లలు చెప్పుకునేంతగా ఆయన ఇచ్చేశారు, మనకు అర్థం అలా చెప్పేశారు. ఇది ఏంటి ఈవిడ ఒక పెద్ద చాప్టర్ లా చెప్పింది అనిపిస్తుంది అలా. An old age pensioner, after having spent a long evening in the local public house with his cronies, staggered homewards at closing time, singing gaily and raucously at the top of his voice. అంటే ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే సీనియర్ సిటిజన్ అన్నమాట. ఆయన
చా సాయంత్రం పూట ఒకరోజు చాలా సేపు లోకల్ పబ్లిక్ హౌస్ అంటే అందరూ గ్యాదర్ అయ్యే ఒక ప్లేస్ అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళ యొక్క క్రోనీస్ అంటే బంధుమిత్రులతో గ్యాదర్ అయ్యారు, అక్కడ అక్కడ తిరిగారు. ఆ తర్వాత ఏమవుతుంది, అతను లాస్ట్కి ఆల్కహాల్ అవి తీసుకోవడం వల్ల సంథింగ్ తూలుతూ ఇంటికి వెళ్ళాడు అనమాట. వెళ్తూ ఉంటే ఏమైంది, ఏవో పాటలు పాడుకుంటూ అనమాట, ఉల్లాసంగా పెద్దగా అరుచుకుంటూ వాళ్ళు చేస్తారు కదా అలాగే ఆ, వెళ్ళారు. మ్యాలిగ్నెంట్ ఫేట్ ఓవర్టుక్ హిమ్, అంటే బ్యాడ్ లక్. ఏమైందంటే హీ క్వారెల్డ్ విత్ ది కర్ప్ అండ్ కిస్డ్ ది గ్రౌండ్ అండ్ వాజ్ బ్రాట్ హోమ్ అన్కాన్షియస్ విత్ ఏ గ్యాష్డ్ హెడ్. విడుదల పోయిటిక్ గా రాశారు. అంటే అతను ఆ ఈ కెర్బ్ అంటే రోడ్డు వెళ్తుంటే మనకి సిమెంట్ రోడ్డు వేసి అప్పుడు ఆ అంచు ఉంటుంది కదా రోడ్డుకి అంచు అటు ఇటు ఉంటాయి కదా. అప్పుడు కొన్ని చోట్ల మట్టిని ఈక్వల్ గా వేయకపోతే అంచు ఉంటుంది కింద, పక్కన ఫుట్పాత్ లాంటిది కొంచెం ఎక్కువ లోతు ఉంటుంది కదా, అక్కడ ఆయన పడిపోయాడు అనమాట. తలకి దెబ్బ తగిలింది. అన్కాన్షియస్ అయిపోయాడు. ఇంటికి అన్కాన్షియస్ గా ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చారు. తలకి ఆ, ఒక చీలికలా కోసుకుపోయింది అనమాట, గాయం అయింది గట్టిగా. వెదర్ ద అన్కాన్షియస్ వాజ్ డ్యూ టు ది ఫ్యూమ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్యూ టు కంక్షన్ ఐ కుడ్ నాట్ డిసైడ్. అంటే ఈవిడ ఏం చేస్తుంటే, వీడు ఈయన ఇలా స్పృహ తప్పిపోయింది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేకపోతే తలకేమన్నా గట్టిగా కంకషన్, కంకు దెబ్బలాగా, కంకషన్ అంటే తలకి తగిలి అది తగలడం వల్ల అనేది ఈవిడ డిసైడ్ చేసుకోలేకపోయింది ఆఫ్ హ్యాండ్. బట్ నోయింగ్ హౌ క్వారల్సమ్ ద ఇన్ఎబ్రియేటెడ్ కెన్ బి ఐ లెట్ వెల్ అలోన్. అంటే ఈవిడికి తెలుసు ఏంటంటే ఇతను ఎంతలా తాగుతాడు ఏమిటి, ఎంత అలాంటిది ఈవిడికి తెలుసు. ఐ లెట్ వెల్ ఎలోన్ అంటే ఈవిని కదిలించకుండా, ఆయన్ని ఆ, లేపకుండా అనమాట. క్లీన్డ్ అప్ హిజ్ హెడ్, ఫౌండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది డ్యామేజ్ అండ్ పుట్ ఇన్ 4 స్టిచెస్ వితౌట్ వేకింగ్. ఈవిడ ఏం చేసింది, తలంతా క్లీన్ చేసింది, ఆ దెబ్బ తగిలిన చోట ఎంత మేర డ్యామేజ్ అయింది, ఎంత వూండ్ ఎంత అయింది ఏమిటి అనేది చూసి 4 కుట్లు వేసింది ఆయన్ని లేపకుండానే. ద సన్ అండ్ అన్ అంబులెన్స్ డ్రైవర్ వాజ్ యాంగ్జియస్ టు టేక్ ది గే reprobate to the infirmary in case there was more serious injury to the brain. ఈయన ఈ దెబ్బ తగిలింది కదా అతని కొడుకును ఎవరైతే తీసుకొచ్చారో అంబులెన్స్ డ్రైవరును చాలా ఆందోళనగా వాళ్ళు, అంటే ఆ, దూకుడుగా అన్నమాట, ఇతన్ని ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామా ఏంటి అన్నట్టుగా, అన్కాన్షియస్ లో ఉన్నాడు కదా అని వాళ్ళు కంగారు కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు అనమాట. మీన్ వైల్ ఐ గేవ్ ఏ డోస్ ఆఫ్ ఆర్నికా. ఈ లోపల ఈవిడ ఆర్నికా ఇచ్చింది. అంటే వాళ్ళ బ్రెయిన్ కి ఏమైనా దెబ్బ తగిలిందేమో, సీరియస్ ఇంజరీ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఆర్నికా ఇచ్చింది ఈవిడ. అండ్ వైల్ స్టిల్ డిస్కసింగ్ ది అడ్వైజబిలిటీ ఆఫ్ ఫెచ్చింగ్ ది అంబులెన్స్ విత్ ది ఫ్యామిలీ ద ఓల్డ్ జెంటిల్మెన్ స్టిల్ ఇట్ వాజ్ లెస్ దాన్ 5 minutes after the doors opened one eye and inquired what had happened to him. వీళ్ళు ఈ రకంగా ఏంటంటే ఆ ఇక్కడికి తీసుకురావడం కరెక్ట్ పని చేసామా, ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సిందా, ఇలాగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంబులెన్స్ డ్రైవరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ పేషెంట్ కొంచెం కదిలాడు, అంటే ఆర్నికా వేసిన విత్ ఇన్ 5 minutes లోనే. తర్వాత ఒక కన్ను తెరిచాడు. ఏమైంది నాకు, ఏం జరిగింది అని ఎంక్వైరీ చేశాడు. అంటే ఓ కాన్షియస్ లోకి వచ్చాడు. ద డోస్ ఆఫ్ ఆర్నికా హ్యాడ్ డన్ వాట్ ద వాషింగ్, ద స్టిచ్చింగ్ అప్ అండ్ డ్రెస్సింగ్ హిజ్ వూండ్ అండ్ పుట్టింగ్ హిమ్ టు బెడ్ హ్యాడ్ ఫెయిల్డ్ టు డూ, హ్యాడ్ వేకెండ్ అండ్ రౌజ్డ్ హిమ్. ఈ ఆర్నికా డోస్, వాట్ ద వాషింగ్ అంటే దేంతో స్టిచెస్ అవి వచ్చినాయి కదా, డ్రెస్సింగ్ అది చేశారు కదా. ఆ అంటే అవన్నీ ఏమైతే చేస్తుందో ఇదంతా అవుండ్ హీల్ అవ్వడం ఇవన్నీ కూడా ఆనికా చేసేసింది అనమాట. బెడ్ మీద ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేకుండా సెట్ చేసేసింది. హ్యాడ్ వేకెండ్ అంటే ఎక్కువసేపు అన్కాన్షియస్ లో ఉండకుండా మెలకు వచ్చేలాగా లేపింది ఆర్నిక. యాజ్ హిజ్ పల్స్ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ రెగ్యులర్ హీ వాజ్ లెఫ్ట్ ఇన్ ది bosom of his family and ordered arnica in 4 hourly doses.
అంటే అతని పల్స్ కూడా స్ట్రాంగ్ గా రెగ్యులర్ గా ఉంది. ఇంకా ఏంటంటే తను చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. ఇంకా కొన్ని డోసెస్ ఆర్నికా 4 అవర్లు ఇవ్వడం కోసం అని ఆవిడ ఆర్డర్ పెట్టి తెప్పించింది అనమాట. By next morning, a very chastened, convalescent old man was ready to receive me. మన్నాడు పొద్దునకి ఇతను చాలా ఏమంటారు దాన్ని, హెల్దీగా అయ్యాడనమాట. అంటే ఇతనే డాక్టర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అన్నట్టుగా, ఆ డాక్టర్ ఈయన రిసీవ్ చేసుకోవడం కాకుండా ఈయనే డాక్టర్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడంటే అంత బాగా రికవర్ అయ్యాడు. నథింగ్ ఫర్దర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అక్కడ. ఇంకా తర్వాత అంత పెద్దగా ఆ కేసు గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు, అంటే తగ్గిపోయినాయి. ఇన్ ఏ ఫ్యూ డేస్ ది స్టిచెస్ వర్ రిమూవ్డ్. కొన్ని రోజుల్లో స్టిచ్చింగ్ కుట్లు కూడా తీసేశారు. హిజ్ రికవరీ వాజ్ కంప్లీట్ గా రికవర్ అయ్యాడు. ఇది ఇక్కడ ఈ పడిపోవడం మీదనే కాకుండా ఫీవర్స్ లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆర్నిక అని చెప్తారు కదా. అది ఒకటి నేను ఆల్రెడీ చెప్పానులే స్టార్టింగ్ లో క్లాసులు మొదలైన కొత్తలో అనుకుంటే, మళ్ళీ చెప్తాను. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అనమాట, విత్ ఇన్ 2 months, ఏప్రిల్ ఆ నెల మంచి వర్షాలు పడుతున్నాయి. ఆ టైంలో ఒక పాప, ఒక 7 ఏళ్ళు 6 ఏళ్ల పాపకి మెనింజైటిస్ వచ్చింది. అది ఏంటంటే సెరెబ్రల్ మెనింజైటిస్ వచ్చింది. వస్తే ఇంకా అమ్మాయి అన్కాన్షియస్, మాట్లాడట్లేదు, లేవట్లేదు, పడుకునే ఉంది. వాళ్ళు మన ఫ్రీ డిస్పెన్సరీలో మందు వాడేవాళ్ళు, ఎప్పటి నుంచో ఆ పాప కొంచెం చిన్న పాప నుంచి వాడుతున్నట్టున్నారు. ఆయన నన్ను పీల్చుకొచ్చారనమాట. రండి ఒకసారి చూడండి, మా అమ్మాయి అసలు లేవట్లేదు. ఫీవర్ చూస్తే 104.8, 105 టచ్ అవుతుంది. ఇంకా అర్థమైపోయింది మెనింజైటిస్ కేసు. ఆ నెక్ స్టిఫ్ అవడం ఇవన్నీ ఉంటాయి కదా, మెనింజైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి. సరే అని నాకు బెసలం బుజ్జి గారు వేసిన గుర్తున్నాయి 1 2 కేసుల్లో. కాకపోతే నేను భయపడ్డాను, అంత టఫ్ కేసు, టైం ఎక్కువ ఉండదు కదా, కేసు మళ్ళీ ప్రోగ్నోసిస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మరి ఏమవుతుందో అనేసి నేను, అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు నా దగ్గర. సెల్ ఫోన్ మే నుంచే ఉంది, 2003. అప్పుడు వాళ్ళ ల్యాండ్ లైన్, ఆ పేషెంట్ యొక్క ల్యాండ్ లైన్ నుంచే నేను బుజ్జి గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే బుజ్జి గారు ఇంకా సిమ్టమ్స్ అన్ని అడుగుతా వచ్చారు. చెప్పాను. మళ్ళీ బుజ్జి గారు వ్యాసిన్ అని చెప్పారు ఫస్ట్. నెక్స్ట్ డే మళ్ళీ చెప్పమన్నారు, వెళ్ళి చూసాను, తగ్గలేదు. అప్పుడు ఆ, ఏదో తల కదిలించింది తప్ప పెద్దగా ఏం మార్పు లేదన్నారు. ఫీవర్ అంతే మెయింటైన్ అవుతోంది, ఏమీ తినట్లేదు. రెండో రోజు అన్కాన్షియస్ అయ్యి, అప్పుడు బుజ్జి గారు మళ్ళీ కాల్ చేస్తే సిమ్టమ్స్ అన్ని అడుగుతూ వచ్చే, అప్పుడు అసలు ఏం కదలట్లేదా అని అడిగారు బుజ్జి గారు. అదే క్వశ్చన్ రిపీట్ చేస్తే వీళ్ళని, ఎప్పుడు కదలట్లేదండి, తనని టచ్ చేసామంటే మాత్రం కొంచెం ఎక్స్ప్రెషన్ పెయిన్ఫుల్ గా పెడుతోంది ఫేస్, తల అది మనం జుట్టు జడేయడానికో దువ్వడానికో సంథింగ్ అలా టచ్ చేస్తాం కదా అన్నది. అది బేస్ చేసుకుని బుజ్జిగా రానిక 10 ఒక రోజు ఇస్తే, రెండో రోజు నేను వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతూ ఉంది. అంటే అసలు నేను అది లైఫ్ లో మర్చిపోలేని కేసు. ఇప్పటికి జరిగేది 10 సంవత్సరాలు అయింది కదా, అయినా నా మైండ్ లో అలా ఉండిపోయింది. అలా అంతలా పనిచేస్తుంది. అంటే వాడ దృష్టం మన దృష్టం ఎక్కడ ఉంటుందంటే ఆ ఇండికేటర్ రేపు వేయడంలో ఉంటుంది, పట్టుకోవటంలో ఉంటుంది. నౌ ఫర్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఈవిడ ఈవిడ పర్సనల్ గా నక్సం ఆర్నిక వేసుకున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. వైల్ మేకింగ్ ఏ రాకరీ, ఏ స్టోన్ రోల్డ్ ఆఫ్ ది హోమ్ మేడ్ ట్రాలీ అండ్ ఫెల్ ఆన్ అండ్ క్రష్డ్ వన్ ఆఫ్ మై ఫింగర్స్. అంటే ఈ మ్, ఈ రాళ్లతో చిన్న గార్డెన్ లాగా అలా చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒక ట్రాలీ రాయి దొల్లి వచ్చి దాని మీద పడి, అది ఈవిడి మీద పడి ఫింగర్స్ క్రష్ అయిపోయినాయి. ద ఎగోనీ వాజ్ ఇంటెన్స్. ఆ పెయిన్ చాలా పిచ్చెక్కిపోయినంత సివియర్ పెయిన్ ఉంది. కోల్డ్ స్వెట్ ర్యాన్ డౌన్ మై ఫేస్. చల్లటి చెమట పోసేసిందట. అంటే ఆ పెయిన్ అంత సివియర్ గా ఉంది అనే దాని గురించి ఇండికేట్ చేస్తుంది అది. వన్ ఫెల్ట్ అండ్ లుక్డ్ గ్రీన్ అండ్ ఐ వాజ్ నెవర్ నీరర్ ఫెయింటింగ్ దాన్ ఆన్ దిస్ అకేషన్. నీకు మొహం కలర్ మారిపోతుంది. ఇంకా ఈవిడ ఎప్పుడు కూడా అంతలాగా ఇంకా ఫెయింట్ అయిపోతున్న స్థితికి ఈవిడ ఎప్పుడు వెళ్ళలేదు అప్పుడు తప్ప. కోల్డ్ ట్యాప్ వాటర్ వాజ్ రన్ ఆన్ ది హ్యాండ్. చల్లటి నీళ్లు ట్యాప్ వాటర్ చేతుల మీద పోస్తుంది. బట్ ద పెయిన్ వాజ్ యాజ్ సివియర్ యాజ్ బిఫోర్. కానీ పెయిన్ లో ఏమి రిలీఫ్ లేదు, అంతకు ముందు ఎలా ఉందో పెయిన్ అలాగే ఉంది. దెన్ ద హ్యాండ్ వాజ్ పుట్ ఇన్ కోల్డ్ ఆర్నికా లోషన్. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది,
ఆర్నికా లోషన్ అంటే ఎక్కువ నీళ్లు కొంచెం మందు వేసినటువంటిది, పలుచగా ఉన్నటువంటి ఆర్నికా లోషన్ లో చేయి పెట్టింది ఈవిడ. అండ్ ఆర్నికా 30 వాస్ టేకెన్. ఆర్నికా 30 నోట్లోకి వేసుకున్నారు. విత్ ఇన్ అన్ ఇన్క్రెడిబ్లీ షార్ట్ టైమ్ రిలీఫ్ సెట్ ఇన్. చాలా తక్కువ టైంలో రిలీఫ్ వచ్చింది ఈవిడికి. ద కోల్డ్ స్వెట్ అండ్ ద పెయిన్ డిసప్పియర్డ్. వెంటనే చల్లటి చెమట పోస్తుంది కదా, అది తగ్గింది, పెయిన్ తగ్గింది. ఐ పుట్ ఆన్ యాన్ ఆర్నికా డ్రెస్సింగ్ అండ్ టుక్ ఆర్నికా 34 అవర్లీ అండ్ హ్యాడ్ నో ఫర్దర్ యాంగ్జైటీ ఆర్ పెయిన్ దో ద నెయిల్ టర్న్డ్ బ్లాక్ అండ్ blue and remained so for days and I did not even lose the nail. అంటే ఆవిడ ఆర్నికా లోషన్ అప్లై చేసి డ్రెస్సింగ్ అది చేసుకున్నారు. ఆర్నికా 34 అవర్లు తీసుకున్నారు. ఇంకా తర్వాత ఆవిడ నో ఫర్దర్ యాంగ్జైటీ. చూడండి చెప్పిన సిమ్టమ్. ఆవిడకి మళ్ళీ ఆందోళన అంటే ఆర్నికా వాడికి ఉంటుంది కదా ఆందోళన, అది లేదు, ఆ పెయిన్ లేదు. ఆ అంటే అప్పటికే ఆవిడ గోరు అదంతా బ్లాక్ గా బ్లూయిష్ గా అయిపోయినప్పటికీ కూడా ఈవిడికి భయం ఆందోళన పోయింది, నొప్పి పోయింది. అది కొన్నాళ్ళ పాటు ఉండి నెమ్మదిగా అది కూడా తగ్గింది. అంటే తర్వాత ఆ గోరు ఊడిపోయి మళ్ళీ మంచిది వచ్చి ఉంటుంది. Another time, I slipped and knocked my head against a stone wall. గోడకి కొట్టుకుందట. ఈవిడ స్లిప్ అయి పడబోయి ఆ తల వెళ్ళి గోడకు కొట్టుకుంది. ఐ సా స్టార్స్ అండ్ వాజ్ డేజ్డ్ ఫర్ అన్ అప్రిషియబుల్ టైమ్. అంటే చుక్కలు కనిపించినాయి అని, అంటే ఆవిడంత స్పృహ తప్పిపోయేంత స్థితి మతిపోయింది అనమాట, అంత కొంత టైం అలా. 3/4 of an hour elapsed before I reached home. అండ్ బై దట్ టైమ్ ఏ బ్యూటిఫుల్, అంటే ఈవిడ ఇంటికి వెళ్ళడానికి ఒక 40 minutes పట్టింది. ఈ లోపు ఏమైంది ఈవిడికి, ఎగ్ షేప్డ్ స్వెల్లింగ్ విత్ ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఓవర్ ఇట్ హ్యాడ్ కమ్ అప్ ఆన్ మై టెంపుల్ అండ్ దేర్ వాజ్ అన్ అబ్రాషన్ ఆఫ్ ద స్కిన్ యాజ్ వెల్ అండ్ మై హెడ్ ఏక్డ్ ఫ్యూరియస్లీ. అంటే ఈవిడ ఏం చేసింది, ఇంటికి వెళ్ళేటప్పటికి అంటే ఒక గంటలో ఆ, ఒక ఒక ఎగ్ షేప్ వాపు అనమాట, వాపు వచ్చింది టపక్మని. వెయిన్స్ అన్ని ఎన్లార్జ్ అయ్యింది అక్కడ, దాని మీద అక్కడ ఉన్న ఈ వెయిన్స్ ఎక్కడ, ఇదంతా కణకల దగ్గర జరిగింది. ఆ ఇంకా ఎబ్రేషన్ గీరుకుపోయింది స్కిన్. తలంతా బాగా నొప్పిగా ఉంది. నో అయోడిన్ వాజ్ అప్లైడ్ లోకల్. ఈవిడ ఏం చేసింది, అయోడిన్ లోకల్ గా అప్లై చేయలేదు ఆ ప్లేస్ లో. ఐ ఓన్లీ టుక్ సమ్ ఆనికా ఇంటర్నల్లీ అండ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ వాచ్డ్ ది స్వెల్లింగ్ ఆన్ మై ఫోర్ హెడ్ రిసీడ్. ఇంటర్నల్ గా ఆనికా పొటెన్సీలో వేసుకుని చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడికి వెయిట్ చేసి. ఏంటంటే ఆ ఫోర్ హెడ్ దగ్గర ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్ టప్మని తగ్గింది. అది అది అబ్జర్వ్ చేస్తూ ఉంది. విత్ ఇన్ అన్ అవర్ ఇట్ హ్యాడ్ గాన్. 1 hour లో అది తగ్గిపోయింది. అండ్ బై నెక్స్ట్ మార్నింగ్ దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ బ్రూయిష్ లెఫ్ట్. అంటే ఏదో చిన్న గీరుకుంది, కముకు దెబ్బ ఏమాత్రం లేకుండా పూర్తిగా తగ్గిపోయింది అన్నాడు పొద్దునకి. I was thankful to be spared the embarrassment of walking about with a blackened eye and forehead. అంటే కన్ను నల్లగా అయిపోయి ఆ నుదుటి మీద కన్ను కమిలిపోయింది దెబ్బ, ఇవన్నీ ఇలా దాంతో నడవడం, అందరూ నన్ను చూస్తూ ఉంటారు, ఇలాంటి దాని నుంచి ఆవిడ తప్పించుకున్నాను. చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. అవన్నీ పడకుండా తగ్గిపోయినందుకు అనుకున్నాను. అది చాలా పొయిటిక్ గా చెప్తున్నారు అన్ని. Arnica has justified its use in all kinds of accidents, fractures, dislocations, and motor car accidents, and it never lets one down. The relief is instantaneous. ఆర్నికా యూజ్ చేస్తే అది ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ లో అయినా, ఫ్రాక్చర్స్ లో అయినా, గూడు జారిపోవడం అంటారు కదా, ఆ జాయింట్ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి డిస్లొకేట్ అయినా, లేకపోతే మోటార్ కార్ యాక్సిడెంట్స్ లో కానీ ఏదైనా కానీ తగ్గించేస్తుంది. రిలీఫ్ అనేది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వచ్చేలాగా, క్విక్ గా వచ్చేలాగా చేస్తుంది. వన్ వర్డ్ ఆఫ్ వార్నింగ్ దో, డు నాట్ యూజ్ ప్యూర్ ఆర్నికా లోకల్లీ. ఒక చిన్న వార్నింగ్ ఏంటి ఆర్నికా గురించి అంటే, దాన్ని డైరెక్ట్ గా ప్యూర్ ఆర్నికాని వాడద్దు లోకల్ గా అప్లై చేసేటప్పుడు పైన అని చెప్తున్నారు. ఇట్ కాజెస్ అన్ ఇరప్షన్ ఆఫ్ ద స్కిన్ అండ్ అన్ప్లెజెంట్ డెర్మటైటిస్ ఆల్సో లైక్ ఎరిసిపెలస్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ మీద ఏమన్నా పొక్కులు రావచ్చు, లేకపోతే డెర్మటైటిస్ అనే డిసీజ్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్, ఎరిసిపెలస్ లాంటివి రావచ్చు. యూజ్ ఏ డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఆర్నికా ఫర్ బ్రూయిషెస్ అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ స్కిన్ అప్రెషన్ యూజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది హెర్బ్ క్యాలెండులా టు డ్రెస్ ది వూండ్. అంటే ఈవిడ ఏం చెప్తున్నారంటే, ఏమన్నా కముకు దెబ్బల్లాగా తగిలితేనేమో బాగా డైల్యూట్ చేసి పలచగా చేసినటువంటి ఆర్నికా సొల్యూషన్ యూజ్ చేయొచ్చు పైన.
ఆ, లేదంటే ఒక గీరుకుపోయింది అనుకోండి, అంటే గాయం అయింది అనుకోండి రక్తం కనిపించేలాగా, అప్పుడు క్యాలెండులా హెర్బ్ మొక్కని కట్ పెట్టి దాని మీద డ్రెస్ చేసేస్తే ఆ wound మీద తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇట్ యాక్ట్స్ మోర్ ప్లెజెంట్లీ అండ్ సేఫ్లీ దాన్ స్ట్రాంగర్ యాంటీసెప్టిక్. అంటే బాగా పవర్ఫుల్ యాంటీసెప్టిక్ మెడిసిన్స్ వాడడం కంటే ఇది చాలా ప్లెజెంట్ గా సేఫ్ గా తగ్గిపోతుంది ఇది వాడితే అని చెప్తున్నారు ఆవిడ. డ్యూరింగ్ ది వార్ డాక్టర్ పేట్రీ హోలే, that keen fighter for recognition of the value of homeopathy, used calendula almost exclusively for dressing the most filthy wounds in his frontline hospital, and he was commended by a visiting staff officer for the clean state of the patient's wound. అంటే యుద్ధం సమయంలో ఈ పలానా ఇటు పేరున్న డాక్టర్ ఈ అక్కడ వాల్యూ హోమియోపతి గురించి అతనికి ఆ వాల్యూ తెలిసిన అతను గుర్తించిన వాడు అయ్యి అవడం వల్ల ఇతను అలాగా ఫిల్దీ వూండ్స్ అంటే ఆ, గాయం అయ్యి అది కంటామినేట్ అయిపోవటం, ఇన్ఫెక్ట్ అయినటువంటి వాటిల్లో ఈ డ్రెస్సింగ్ క్యాలెండర్లతో చేయడం వల్ల అంతవి కూడా తగ్గిపోయినాయి. ఆ హాస్పిటల్ విజిట్ చేయడానికి వచ్చినటువంటి స్టాఫ్ ఆఫీసర్ మెచ్చుకున్నట్టు ఇతన్ని. అంటే ఎక్కడ స్మెల్ రాకుండా, అంటే సెప్టిక్ అయినప్పటికీ కూడా స్మెల్ రాకుండా వార్డ్స్ లో, అండ్ రిసీవ్డ్ మచ్ ప్రైజ్ ఆన్ ద ర్యాపిడ్ ఇవాక్యుయేషన్. మెచ్చుకున్నారు ఏమని, చాలా ఫాస్ట్ గా తగ్గించేశావు అని. అండ్ క్యూర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెప్టిక్ వూండ్స్ అమాంగ్ ది సోల్జర్స్. అంటే ఆ సైనికులు ఎవరైతే పాపం వాళ్ళకి గాయం అయ్యి అది సెప్టిక్ అయ్యి అలా రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ, చెడు వాసన అనేది వార్డుల్లో లేకుండా చాలా నీట్ గా బాగా చేసావు అని మెచ్చుకున్నట్ట. దే హ్యాడ్ నో ఫ్యాటల్ కేసెస్ ఆఫ్ గ్యాస్ గ్యాంగ్రీన్ అమాంగ్ ది పేషెంట్స్ ఐ బిలీవ్. అంటే ఎవరు కూడా ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ తో చనిపోలేదు అని చెప్తున్నారు నిన్న. అంటే ఇక్కడ ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ గురించి పీపీటీ చేశాను, అది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, అది కొంచెం ఉంటుంది. ఓకే. అస్తేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గో బ్రాహ్మణేభ్యः సోమస్య నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు